am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు ఈ IGNOU రీజనల్ సెంటర్ హైదరాబాద్ నుంచి లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి ఒక టాపిక్ దిస్ బుక్ BHIC 134 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 టు 1950 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 9 ఏంటంటే అది సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ఇండియా. సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ఇండియా యూనిట్ నెంబర్ 9 మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్, రెండు మూమెంట్స్ ఏంటిది? సోషల్ రిఫార్మ్ మూమెంట్, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ది మోడర్న్ పీరియడ్. ఇది 19th centuryలో ఎందుకు వచ్చింది ఈ మూమెంట్? ఆఫ్టర్ అరైవల్ ఆఫ్ ది వెస్టర్న్ పీపుల్, వెస్టర్న్ యూరోపియన్స్ రావటము, వెస్టర్న్ ఎడ్యుకేషన్ రావటము, యూరోపియన్స్ క్రిస్టియానిటీ రావటము, క్రిస్టియానిటీలో ఉన్నది గొప్పతనం అని చెప్పటం వాళ్ళు. ఇండియాలో ఇది సోషల్ ఈవిల్స్ ఉన్నాయని, రిలీజియస్ ఈవిల్స్ ఉన్నాయని, వెస్టర్న్ ఇంపాక్ట్ ఆర్ క్రిస్టియానిటీ ఇంపాక్ట్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్, ఇంగ్లీష్ లిటరేచర్ ఇంపాక్ట్, సో వెస్టర్న్ ఫిలాసఫీ ఇంపాక్ట్, సో వెస్టర్న్ లిబరలిజం ఇంపాక్ట్, సో వెస్టర్న్ థాట్ ఇంపాక్ట్. సో ఈ వెస్టర్న్ థాట్ ఇంపాక్ట్ తోటి ఇండియాలో కూడా సోషల్ రిఫార్మ్ మూమెంట్, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ అనేది బయలుదేరింది. ఎందుకు? టు ది కౌంటర్ టు ది వెస్టర్న్. సో వెస్టర్న్ ఇంపాక్ట్ తోటి మరి ఈ యొక్క సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ బయలుదేరినాయి ఇండియాలో 19th centuryలో. సోషల్ రిలీజియస్ ఏంటి? సోషల్ మూమెంట్స్ ఏంటండి? సోషల్ ఈవిల్స్ను తుదముట్టించాలని. సోషల్ ఈవిల్స్ అప్పుడు ఉన్నటువంటి అది యూరోపియన్స్ వచ్చే వరకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియాలో స్ప్రెడ్ అయ్యేటప్పటికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రభావం, వెస్టర్న్ థాట్ ప్రభావంతో సోషల్ ఈవిల్స్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సోషల్ ఈవిల్స్ ఇండియాలో ఉన్నాయని బయటపడ్డాయి. ఆ సోషల్ ఈవిల్స్ ఏంటంటే ముఖ్యమైనటువంటి సోషల్ ఈవిల్ ఉమెన్ అణచబడి ఉండటం. ఉమెన్ లిబరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు? ఉమెన్కు స్వాతంత్రం లేదు అప్పుడు. ఉమెన్ స్లేవ్గా బతుకుతున్నది ఇండియన్ సొసైటీలో. ఉమెన్ స్లేవ్గా బ్రతకటం. ఇంకోటి ఉమెన్ ఎమాన్సిపేషన్ విముక్తి. దేని నుంచి? చైల్డ్ మ్యారేజెస్ నుంచి. మరి ఇన్ఫాంటిసైడ్ అంటే పుట్టుకతోటి చంపేస్తారు ఉమెన్ చైల్డ్ను. తర్వాత ఇన్ఫాంటిసైడ్, చైల్డ్ మ్యారేజెస్, మరి విడో అయితే విడో రీమ్యారేజ్ లేదు. సతీ ప్రాక్టీస్. సతీ అంటే భర్త చనిపోతే ఆ భర్త దహనం చేసే వేటిక మీద భార్యను కూడా దహనం చేయటం, ఇది సతీ ప్రాక్టీసు. మరి విడోవుడ్ కంప్లీట్ జీవితాంతం విడోవుడ్గా ఉండటం, రీమ్యారేజ్ లేకపోవటం, సతీ సహగమనం. సో ఎడ్యుకేషన్ లేకపోవటం ఉమెన్కు ఆస్తిలో హక్కు కూడా లేకపోవటం, ఆస్తి హక్కు కానీ, ఉమెన్ను బహుభార్యత్వాన్ని, మోనోగమి కాకుండా బహుభార్యత్వం, మోనోగమి ఒక వైపు కాకుండా ఎందరో వైపును
ఇది మేల్ చేసుకోవటం. సో ఇది ఇలా ఉమెన్కు ఎలాంటి యొక్క స్వాతంత్రం లేకుండా అణిచివేయబడే యొక్క స్థితి సోషల్ సమాజంలో ఉంది. దాని ఎమాన్సిపేషన్ కావాలని మొదలుపెట్టింది. అది ఫస్ట్ ఉమెన్ లిబరేషన్ మూవ్మెంట్, ఉమెన్ ఎమాన్సిపేషన్ మూవ్మెంట్. ఇంకా దాంతోపాటు క్యాస్ట్ ఈవిల్, కులమత భేదాలు, కులము హయ్యర్ లోయర్ అనేది హిందూయిజంలో హైరార్కీ సోషల్ సిస్టమ్ ఉంది. కుల వ్యవస్థ ఉన్నది, ఇంకా అన్టచబిలిటీ ఉన్నది, అంటరానితనం కూడా ఉన్నది. సో ఇది కూడా రూపుమాపాలి. ఇంకోటి సోషల్ ఈవిల్ ఏంటంటే మరి ఎడ్యుకేషన్, లిబరల్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లేకపోవటం. మరి ఈ సోషల్ ఈవిల్స్ను మరి ఈ విధంగా ఈ యొక్క రెండు ఆస్పెక్ట్స్, ఒకటి సోషల్ ఈవిల్స్ను రూపుమాపాలి, రెండవది రిలీజియస్ ఈవిల్స్ను కూడా రూపుమాపాలనేటువంటి రెండు ఐడియాలజీ తోటి సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ మొదలైంది. రిలీజియస్ రిఫార్మ్ ఏంటంటే రిలీజియన్లో హిందూ రిలీజియన్లో ఎన్నో ఐడియల్ వర్షిప్ అంటే విగ్రహారాధన. హిందూ రిలీజియన్లో విగ్రహారాధన. మరి అదే ఈ ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ విగ్రహారాధన లేదు. మరి హిందూ రిలీజియన్లో ఇప్పుడు పాలిథిజం అంటే ఎంతో మంది గాడెసెస్ను పూజిస్తుంటారు. ఎవరు? హిందూ రిలీజియన్లో పాలిథిజం ఉంది, ఐడోలేటరీ ఉంది, పాలిథిజం ఉంది. హిందూ రిలీజియన్లో ఈ రెండింటిని కూడా రూపుమాపారు. ఐడియల్ వర్షిప్ను, మరి పాలిథిజం, బహు విగ్రహారాధన, బహుదేవతారాధన. ఇంకా అది కాకుండా సూపర్స్టిషన్, రాంగ్ బిలీఫ్స్ అంటే రేషనలిస్టిక్ రీజన్కు వ్యతిరేకంగా సూపర్స్టిషన్, మూఢనమ్మకాలు అంధాకారంలో రిలీజన్ ఉండటం. ఇంకా ఈ రిలీజన్ హిందూ రిలీజన్ హైరార్కీ సోషల్ సిస్టమ్, హైరార్కీ, కులమత భేదాలు, ఎక్కువ తక్కువ అనే భేదాలతోటి రిలీజన్ నిండి ఉంది. సో రిలీజన్లో ఇంకా రిలీజన్లో ఏంటంటే ప్రీస్టులు పూజారులు అగ్రగామిగా ఉండి ఎక్స్ప్లైటేషన్ చేస్తున్నారు హిందూ రిలీజన్లో. సో ఈ యొక్క ఈవిల్స్ను రూపుమాపాలని ఒక ఉద్యమం బయలుదేరింది 19th సెంచరీలో. ఒకటి సోషల్ రిఫార్మ్, రెండవది రిలీజియస్ రిఫార్మ్ చేయాలని బయలుదేరింది. ఈ రెండింటిని రూపుమాపటానికి 4 మెథడ్స్, 4 మార్గాలను ఎంచుకున్నారు. 4 మార్గాలను ఎంచుకున్నారు. 4 మెథడ్స్ ఎన్నుకున్నారు. ఇది సోషల్ రిఫార్మ్, రిలీజియస్ రిఫార్మ్. ఈ రెండు ఈవిల్స్ను రూపుమాపటానికి, రెండిట్లో సొసైటీలో ఉన్న ఈవిల్స్, రిలీజన్లో ఉన్న ఈవిల్స్ను రూపుమాపడానికి 4 మార్గాలు ఎంచుకున్నారు, 4 పద్ధతులు ఎంచుకున్నారు. ఒకటి ఏంటంటే రీఫార్మ్ వితిన్ ది సొసైటీ, సొసైటీ రీఫార్మ్ వితిన్ ది అంటే సొసైటీలో ఉన్న రుగ్మతలను సొసైటీనే మానుకోవాలి. సొసైటీలో నుంచే ఒక స్టాల్వర్డ్స్ బయలుదేరి సొసైటీలో ఉన్నటువంటి మూమెంట్స్ను, ఈవిల్స్ను రూపుమాపడానికి బయలుదేరినటువంటిదని. సో సోషల్ రిఫార్మ్ వితిన్ సొసైటీలోనే కొంతమంది వ్యక్తులు బయలుదేరి సోషల్ రిఫార్మ్ యాక్టివిటీస్ను మరి మొదలుపెట్టారు. దాంట్లో మొట్టమొదటి వాడు ఇది రాజా రామ్మోహన్ రాయ్. అబాలిషన్ ఆఫ్ సతీ ప్రాక్టీస్ను, సతీ సహగమనం అనేది రద్దు చేయించాడు రాజా రామ్మోహన్ రాయ్. అలానే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏం చేశాడు? విడో రీమ్యారేజ్ 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్ను తీసుకొచ్చి విడోస్ రీమ్యారేజ్ చేసుకోవచ్చు అని చట్ట పద్ధతి తీసుకొచ్చాడు. సతీ యాక్ట్ను తీసుకొచ్చి సతీ సహగమనం అనేది నిషేధించాడు విలియం బెంటింగ్.
అదేవిధంగా మరి 1856లో ఇది విడో రీమ్యారేజ్ యాక్ట్ను లెజిస్లేషన్ ద్వారా తీసుకొచ్చి నిషేధించారు. విడోను మరి రీమ్యారేజ్ చేసుకునే హక్కు ఉన్నదని మరి చట్టబద్ధత చేయించారు. ఇది విడో రీమ్యారేజ్ని చట్టబద్ధత ఉన్నది అని చాటి చెప్పారు. అది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. అలానే మల్బారీ అనే అతను ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అంటే మ్యారేజ్ గర్ల్స్కు మ్యారేజ్ చేసే ఏజ్ ఒక కొంచెం పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ చేయాలి. 12 ఏళ్ళు 18 ఏళ్ళు రాకముందు మ్యారేజ్ చేయకూడదు. 12 ఏళ్ళు మొట్టమొదటి 12 ఏళ్ళు 12 ఏళ్ళు అంతకుముందు చిన్నప్పుడే గర్ల్స్కు చిన్నప్పుడు అంటే ప్యూబర్టీ అంటే ఈ యొక్క ప్యూబర్టీ కాకముందే చిన్నప్పుడే 10 ఏళ్లకు 8 ఏళ్లకు బాల్య వివాహాలు జరుగుతుంది. ఆ మల్బారీ అతను ఏజ్ ఆఫ్ కాన్సెంట్ ఏజ్ మ్యారేజ్కి ఒక కాన్షియస్ ఒక చట్టబద్ధతమైనటువంటి ఒక ఈ యొక్క ఏజ్ ఆఫ్ కాన్సెంట్ అనేది అంటే 12 ఏళ్ళు పూర్తి అయితే కానీ మ్యారేజ్ చేయడానికి హిందూ స్త్రీకి మ్యారేజ్ చేయడానికి వీలు పడుతుంది, లేదంటే ముందు చేయడానికి వీలు లేదు అనే ఏజ్ ఆఫ్ కాన్సెంట్ బిల్లును మల్బారీ అనే అతను యొక్క ఎఫర్ట్స్ ద్వారా తీసుకురాగలిగింది. అదే దాన్ని ఏమంటారు, ఇది మొట్టమొదటి మెథడ్ ఆఫ్ రీఫార్మ్ విత్ ఇన్ ది సొసైటీ. తర్వాత రెండవది లెజిస్లేషన్ అంటే చట్టబద్ధత తీసుకొచ్చి అంటే ప్రభుత్వ సహాయము ప్రభుత్వం చట్టబద్ధత చట్టం పార్లమెంటు వ్యవస్థలో నుంచి ఈ చట్టము ప్రభుత్వ తోడ్పాటుతో చట్టం చేయబడటం. అదే 1829లో విలియం బెంటింగ్ అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ తీసుకొచ్చాడు. అదేవిధంగా 1856లో మరి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఏది తీసుకొచ్చాడు, ప్రభుత్వ సాయంతో విడో రీమ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఆ విధంగా ప్రభుత్వ తోడ్పాటు లెజిస్లేషన్ చట్టబద్ధత చేయటం, ఇది సతీ సహగమనం నిషేధించడం, విడో అనే ఆమె మ్యారేజ్ చేసుకునేటువంటి చట్టబద్ధత కల్పించడం, తర్వాత ఏజ్ ఆఫ్ కాన్సెంట్ మొదలగునవి ఇట్లాంటి ఈ చట్టం వితిన్ ది చట్టం పరిధిలో హక్కులు కల్పించడం స్త్రీకి. ఇంకా ఉమెన్ ఎడ్యుకేషన్ లేదు, ఉమెన్కు ఈక్వల్ ట్రీట్మెంట్ లేదు, ఆస్తులు హక్కు లేదు ఉమెన్కు. సో ఇలాంటి అన్నిటి కూడా చట్టబద్ధత, ఈక్వాలిటీ, సమానత్వాన్ని తీసుకురావాలనేటువంటి యొక్క ఉద్యమం ఈ చట్టబద్ధత లెజిస్లేషన్ సపోర్ట్, ప్రభుత్వ సపోర్ట్ తోటి. ఇది రెండవ పద్ధతి ద్వారా సోషల్ ఈవిల్స్, రిలీజియస్ ఈవిల్స్ను మరి రూపుమాపటం. ఇంకా మూడవ పద్ధతి ఏంటంటే సోషల్ చేంజ్. ఎలా ఈ బెంగాల్లో హెన్రీ వివాన్ డెరాజు యంగ్ బెంగాల్ మూమెంట్, లేదా ఒక మిషన్స్, ఆర్య సమాజ్ మిషన్, లేదా ఈ యొక్క మిషన్స్, పరమహంస మండలి, ప్రార్థనా సమాజ్, ఇట్లాంటి యొక్క సమాజాలు ఒక ఆర్గనైజేషన్స్ బయలుదేరటం. యంగ్ బెంగాల్ మూమెంట్ హెన్రీ వివాన్ డెరాజు మరి అతని అనుయాయులు బెంగాల్లో మొదలుపెట్టారు. ఏది సోషల్ చేంజ్. ఎందుకంటే ఆర్థడాక్స్లో ఉన్నటువంటి యొక్క నమ్మకాలు రీజన్కు బద్ధతగా రేషనలిస్టిక్ హేతుబద్ధత లేదు. కాబట్టి హేతుబద్ధత లేని ఏదైనా కూడా మరి చట్టబద్ధత కానేరదు అని చెప్పి హేతు ప్రకారంగా రీజన్కు ఏదైతే సూపర్స్టిషన్ అంటే అపనమ్మకము, ఈ గుడ్డి నమ్మకం కాకుండా మరి ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి యొక్క సైంటిఫిక్గా ఆలోచన పరంగా
ప్రూవ్ అయినటువంటి వాస్తవాన్నే నమ్మటము. దానికి ఒక ఉద్యమం లాంటి యంగ్ బెంగాల్ మూవ్మెంట్, హెన్రీ వాన్ డిరాజియో అతని అనుయాయులు లేదా మిగతా సోషల్ రిఫార్మర్స్ కూడా మరి ఈ విధంగా మరి సోషల్ ఈవిల్స్ను, రిలీజియస్ ఈవిల్స్ను ఒక మిషన్ లాగా ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, మరి ఆ విగ్రహారాధన పోవాలని, మోనోథిజం భగవంతుడు ఒక్కడేనని, మరి సో అలాంటి ఉద్యమం, సోషల్ చేంజ్ రావాలనే ఉద్యమం ఇది మూడవ మెథడ్ ఆఫ్ చేంజ్. మూడవ మెథడ్ చేంజ్, పరివర్తన తీసుకురావడానికి మూడవ మెథడ్. నాలుగవ మెథడ్ ఏంటంటే సోషల్ వర్క్. నాలుగవ మెథడ్ ఏంటంటే సోషల్ వర్క్ అంటే సొసైటీలో కొన్ని సోషల్ యాక్టివిటీస్, సమాజాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభ బ్రహ్మ సమాజం అని స్థాపించాడు. అతని రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభ మరి బ్రహ్మ సమాజ్ తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్ పీరియడ్లో అది వేద సమాజ్, ఆది బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్గా మారినాయి. అంటే రీఫార్మ్స్ చేయడానికి, రివైవల్ చేయడానికి ఈ యొక్క పాత మూఢనమ్మకాలు పోయి రేషనలిస్టిక్ మరి అనుకూలంగా రీజన్ నిలబడేటువంటి యొక్క ఐడియాలజీ ప్రాపగేట్ చేయటం. దేని ద్వారా? సోషల్ యాక్టివిటీస్, సోషల్ మిషన్స్ ఆర్ ఈ స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ద్వారా. అదే ఆర్య సమాజిస్టు దయానంద సరస్వతి ఆర్య సమాజం అని స్థాపించాడు. సో ఆ విధంగా కందుకూరు వీరేశలింగం పంతులు, ఇది వీరేశలింగం పంతులు మరి హితకరణి సమాజం ద్వారా, అదేవిధంగా దివ్య జ్ఞాన సమాజం ద్వారా అనిపిసెంట్. సో ఈ విధంగా సోషల్ యాక్టివిటీస్ ద్వారా, సోషల్ రీఫార్మ్ యాక్టివిటీస్ ఆర్ రీఫార్మ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సోషల్ చేంజ్ తీసుకురావాలనేటువంటి యొక్క సోషల్ చేంజ్, సో మరి రిలీజియస్ చేంజ్ తీసుకురావాలనే యొక్క మూమెంట్స్ బయలుదేరి 4 మెథడ్స్ అడాప్ట్ చేసుకొని సోషల్ ఈవిల్స్ను, రిలీజియస్ ఈవిల్స్ను, ఉన్నటువంటి ఈవిల్స్ను రూపుమాపడానికి ఉద్యమాలు బయలుదేరినాయి ఇండియాలో. మొట్టమొదట ఈ ఉద్యమాలు ఎక్కడ బయలుదేరినాయి? బెంగాల్లో బయలుదేరినాయి. మొట్టమొదట బెంగాల్ నుంచి ఎటు స్ప్రెడ్ అయినాయి, మహారాష్ట్రకి స్ప్రెడ్ అయినాయి, పంజాబ్కి స్ప్రెడ్ అయినాయి, మరి యూపీకి స్ప్రెడ్ అయినాయి, ఆ తర్వాత సౌత్ ఇండియాకి స్ప్రెడ్ అయినాయి, సౌత్ ఇండియాలో నుంచి తెలంగాణ, ఆంధ్ర, మరి మొత్తం సౌత్ ఇండియాకు స్ప్రెడ్ అయినాయి. సో ఈ విధంగా ఉద్యమాలు, సోషల్ రిఫార్మ్ యాక్టివిటీసు ఇలా త్రూఅవుట్ ఇండియా స్ప్రెడ్ అయినాయి. వీటిల్లో ఈ సోషల్ రిఫార్మ్ యాక్టివిటీస్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే ది సోషల్ రిఫార్మ్ యాక్టివిటీస్ బ్రహ్మ సమాజ్, ఐడియాలజీ ఆఫ్ బ్రహ్మ సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్ మొట్టమొదటి ఈ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ది 19th centuryలో, ఎర్లీ పార్ట్ ఆఫ్ 19th centuryలో ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఐడియాలజీ ప్రకారంగా ఇతను ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్, విడో రీమ్యారేజ్ మూవ్మెంట్ అండ్ ఆల్సో సతీ సహగమనాన్ని నిరోధించడానికి మరి అప్పుడున్న ప్రభుత్వ సహాయంతో చట్టం నిషేధించే చట్టం, సతీ సహగమనాన్ని నిషేధించే చట్టం తీసుకురాగలిగాడు ఎవరు? ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ 1814లో ఆత్మీయ సభను పెట్టాడు. ఆ తర్వాత 1828లో మరి 29లో ఇది బ్రహ్మ సమాజాన్ని స్థాపించి, బ్రహ్మ సమాజి కౌముది అని పత్రికను స్థాపించి దాన్ని ప్రాపగేట్ చేసి బ్రహ్మ సమాజం యొక్క ఐడియాలజీని దాన్ని ప్రాపగేట్ చేస్తూ బ్రహ్మ సమాజాన్ని స్థాపించి, బ్రహ్మ సమాజం అంటే ఈ యొక్క సోషల్ ఈవిల్స్ రూపుమాపాలి,
మరి ఐడియలేటరీ లేదు, విగ్రహారాధన లేదు, ఒకడే దేవుడని, ఒకడే దేవుడు ఒక్కడే అని సింథసైజ్ చేసి అతను బ్రహ్మ సమాజాన్ని స్థాపించి మరి ఈ విధంగా మరి ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్, ఉమెన్కు వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పరదా సిస్టమ్ పోవాలి, విడో సిస్టమ్ పోవాలి, క్యాస్ట్ సిస్టమ్ పోవాలి అనేటువంటి యొక్క నేషనల్ యూనిటీ లేకపోవడానికి గల కారణము ఇండియా డివైడెడ్ ఇంటూ మెనీ క్యాస్ట్స్, హైరార్కిల్ బేస్డ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఉండటం తోటి ఇండియాకు యూనిటీ రావట్లేదని ఎలుగెత్తి చాటినటువంటి మొట్టమొదటి నేషనలిస్టు ఎవరు? ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్. ఆ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో తన యొక్క వదిని, తన యొక్క అన్న యొక్క భార్య సతీసాగమను చూసి, అన్న భర్తతో పాటు భార్య చనిపోవడం చూసి చెలించిపోయి దానికి వ్యతిరేకంగా పోరాడి సతీసాగమనం చట్టాన్ని విలియం బెంటింగ్ సాయంతో 1829లో మరి తీసుకురాగలిగింది. ఆ విధంగా బ్రహ్మ సమాజం యొక్క సమాజంతో బ్రహ్మ సమాజం ఐడియాలజీని అందరూ సమానం, మరి ఈ సతీసాగమనం లేదు, మరి ఉమెన్ లిబరేషన్ అనేది, ఉమెన్ ఎడ్యుకేషన్, మరి మోనోథిజం, ఒకలే వైఫ్ ఉండాలని, మరి ఒక్కడే కాదు, ఐడియలేటరీ అపోజ్డ్ ది ఐడియలేటరీ అంటే విగ్రహారాధన లేదు, ఒక్కడే కాదు మిగతా. ఆ విధంగా ఈ రాజా రామ్మోహన్ రాయ్ పెద్ద గొప్ప ఇంటలెక్చువల్ కాబట్టి ఎన్నో లాంగ్వేజెస్, ఆ లాంగ్వేజ్ తోటి ఎన్నో లాంగ్వేజెస్ తోటి ఇతను క్రిస్టియానిటీ చదివాడు, ఇస్లామిక్ చదివాడు, అన్ని రిలీజియన్స్ యొక్క అర్థాన్ని గ్రహించి అన్ని రిలీజియన్స్ లో భగవంతుడు ఒక్కడే కాబట్టి హిందూ రిలీజియన్ లో కూడా భగవంతుడు ఒక్కడే. యూనిటీ ఆఫ్ గాడ్, గాడ్ హెడ్, యూనిటీ ఆఫ్ గాడ్ అని సాధన అని దాన్ని స్ట్రెస్ చేసి రీఫార్మ్ తీసుకొచ్చినటువంటి వాడు ఈ యొక్క రీఫార్మ్ తీసుకొచ్చినటువంటి వాడు ఈ యొక్క ఎవరు? ఈ రాజా రామ్మోహన్ రాయ్. సో ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ మరి ఇలా మనకు ఎన్నో సో రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్, మరి ముఖ్యమైనటువంటి విడో రీఫార్మ్ మూవ్మెంట్, విడో అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్, ఉమెన్స్ ఎడ్యుకేషన్. కానీ ఈ విడో రీఫార్మ్ ను విడో మ్యారేజ్ చేసుకోవాలని చేయలేదు ఇతను. ఎసిటిక్ సన్యాసిగా ఉండటం విడో మ్యారేజ్ మూవ్మెంట్ తర్వాత తరం వాళ్ళు తీసుకొచ్చారు. అదే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తీసుకొచ్చాడు. కానీ ఇతను ఎసిటిక్ సన్యాసిగా ఉండాలి విడో అనేది తీసుకొచ్చాడు. సో ఆ విధంగా మరి ఇది విడోరీ మ్యారేజ్ మూవ్మెంట్ మరి మూమెంట్ తర్వాత వచ్చింది. ఇది మనం ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్, ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ మూమెంట్ ను ముందుకు తీసుకుపోయినటువంటి వాడు ఈ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ స్థాపించాడు. వేద సమాజ్, ఆది బ్రహ్మ సమాజ్ అని ఆ విధంగా వేదాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తత్వబోధిని సభ అని ప్రకటిస్తూ ఈ క్యాస్ట్ సిస్టానికి మరి బహుభార్యత్వానికి వ్యతిరేకంగా మరి ఇతను కూడా మరి స్కూల్స్, ఇంకా రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడంటే ఇంకా బెంగాల్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టాడు. బెంగాల్ ఇంగ్లీష్ హిందూ కాలేజ్ పెట్టాడు 1817లో. ఆ విధంగా ఇతను నేషనలిస్ట్, మరి ఇండియనైజేషన్ ఆఫ్ సర్వీసెస్, మరి భారతీయులే పరిపాలనలో భాగస్వామ్యం పంచుకోవాలి, ఇండియనైజేషన్ ఆఫ్ సర్వీసెస్, ఆ విధంగా నేషనలిస్ట్ ఐడియాలజీ మరి
క్యాస్ట్ సిస్టమ్ ఉండటంతో యూనిటీ లేకుండా అయిపోయింది ఇండియాలో. కాబట్టి క్యాస్ట్ అనేది పోవాలని మరి ఇంకా మరి విగ్రహారాధన కూడా పోతే అందరూ సమానము, ఆల్ ఆర్ ఈక్వల్ అని, ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ అని, ఉమెన్ యొక్క శక్తిని సరిగా యూజ్ చేసుకోవాలని చెప్పి, ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ లిబరేట్ చేయాలని చెప్పి, బహుభార్యత్వాన్ని ఇవన్నిటి ఈవిల్స్ మీద ఫైట్ చేసినటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయ్. దానికి ముందుకు తీసుకుపోయినటువంటి వాళ్ళు దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవ్ చంద్ర సేన్. బెంగాల్లో కేశవ్ చంద్ర సేన్ మరి మోర్ రాడికల్ దాన్ ది దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ మరి ఆర్థడాక్స్ వేదిక్ హిందూయిజాన్ని నమ్మేవాడు. ఇంకా ఇతను అయితే ఆర్థడాక్స్ అంటే వేదాలతోటి, వేదిక్ సొసైటీలో వేదాలలో ఏమి తప్పులు లేవు, వేదాలలో అంతా బాగానే ఉంది. కాబట్టి వేదాల సోర్స్ తోటి వేద సమాజము, ఆది బ్రహ్మ సమాజం అనే సమాజంతో ఇతను సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్లో క్యాస్ట్ అగెనిస్ట్ క్యాస్ట్ మరి అగెనిస్ట్ ది ఉమెన్ డిగ్రేడేషన్కు మరి చైల్డ్ మ్యారేజెస్కు వ్యతిరేకంగా ఉమెన్ ఎడ్యుకేషన్ రావాలని ఉద్యమించినటువంటి వాడు దేవేంద్రనాథ్ ఠాగూర్. అదేవిధంగా కేశవ్ చంద్ర సేన్ ఇంకా మోర్ రాడికల్, బెంగాల్లో మోర్ రాడికల్. కానీ ఇతను తన యొక్క కూతుర్ని ఏజ్ ఆఫ్ కాన్సెంట్ వయసు రాకముందే కూచ్ బిహారీ రాజాతో పెళ్లి చేయడంతో ఈ యొక్క డిఫరెన్సెస్ వచ్చినాయి ఈ బ్రహ్మ సమాజంలో. మరి ఆది బ్రహ్మ సమాజం అనేది దేవేంద్రనాథ్ ఠాగూర్, మరి సాధారణ బ్రహ్మ సమాజం అనేది ఈ కేశవ్ చంద్ర సేన్ అని రెండు బ్రహ్మ సమాజాలు ఏర్పడ్డాయి ఎక్కడ? బెంగాల్. సో ఈ విధంగా బ్రహ్మ సమాజ్ మూమెంట్ ఇన్ బెంగాల్. ఆ తర్వాత ఈ మూమెంట్ స్ప్రెడ్ అయింది. ఎక్కడ స్ప్రెడ్ అయింది? ఈ యొక్క బ్రహ్మ సమాజ్ మూమెంట్ ఈ మహారాష్ట్రకు స్ప్రెడ్ అయింది. మహారాష్ట్రకు స్ప్రెడ్ అయ్యి అక్కడ మహారాష్ట్ర పరమవంశ మండలి ఎర్లీ 19th century ఎర్లీ పీరియడ్లో మహారాష్ట్రలో ఎందరో మరి సోషల్ రిఫార్మర్స్ బయలుదేరి రేషనలిస్టిక్ ఐడియాలజీని రీజన్ ద్వారా సొసైటీని సోషల్ ఈవిల్స్ను రూపుమాపాలి, రిలీజియస్ ఈవిల్స్ను రూపుమాపాలి. యూనిటీ ఆఫ్ గాడ్ అక్కడే. కాబట్టి యూనిటీ ఆఫ్ పీపుల్, రిలీజన్, హిందూ రిలీజన్లో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ పోయి యూనిటీ ఆఫ్ పీపుల్ రావాలంటే, అందరూ ఐక్యమత్యం రావాలంటే ఒకటే గాడ్, ఒకటే దేవుడు, ఒకటే మానవులు, హ్యూమన్హుడ్, ఒక మానవులంతా సమానము. అందుకోసం ఈ అసమానత్వంతో హిందూయిజంలో ఈక్వాలిటీ, సమానత్వం లేకుండా, అంటరానితనము, మరి యూనిటీ లేకుండా అయింది. హిందూయిజంలో ఉన్నటువంటి రుగ్మతలతోటే ఇండియన్ సొసైటీలో యూనిటీ లేకుండా పోయింది. ఆ విధంగా ఇండియన్ సొసైటీని విదేశీయులు ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టారు. సోషల్ ఈవిల్స్ను అలసుగా తీసుకొని దాన్ని విదేశీయులు ఇండియన్ సొసైటీ, ఇండియన్ సిచ్యువేషన్ను ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టారు. సో ఇది మనం సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ మహారాష్ట్ర లేట్ 19th centuryలో ఏమైనా బాగా పేరొందినటువంటి యొక్క మరి రాడికల్ రిఫార్మర్స్ బయలుదేరారు. దాంట్లో విష్ణు శాస్త్రి చెప్పలంకర్, మరి ఈ యొక్క జ్యోతిరావు పూలే, మహాదేవ గోవింద రానాడే, ఎంజి రానాడే, మహాదేవ గోవింద రానాడే, మరి తెలంగ్, సో ఆగార్కర్ మొదలగు వారు ఈ యొక్క ప్రార్థనా సమాజ్, ఈ యొక్క పరమహంస మండలిని ప్రార్థనా సమాజ్ బాంబే. ఆ విధంగా మహాదేవ గోవింద రానాడే, ఎంజి రానాడే ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించాడు పూనాలో. సో దాని ద్వారా రీఫార్మ్ యాక్టివిటీస్ను వెస్టర్న్ ఇండియా, మహారాష్ట్రలో బాగా స్ప్రెడ్ అయింది అమాంగ్ ది పీపుల్ ఆఫ్
many caste people, many people embraced the reform movement in the Maharashtra. మహారాష్ట్రలో పెద్ద ఉద్యమం బయలుదేరింది. జ్యోతిబా పూలే ఎర్లీ లేట్ 19th centuryలో మహాత్మా జ్యోతిరావు పూలే ఫస్ట్ సప్రెస్డ్ క్లాసెస్ పీపుల్కు స్కూల్స్ని ఏర్పాటు చేశాడు. అతను మహాదేవ ఏది జ్యోతిబా పూలే కాకుండా అతను సత్యశోధక్ సమాజ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ సొసైటీని స్థాపించిన అతని యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క వైఫ్ ఈ అన్టచబుల్స్ స్కూల్స్ పెట్టడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటిసారి పూలు అమ్ముకునేటువంటి మా పీష్వాలకు మహారాష్ట్రలకు రాజుల దగ్గర పూలు అమ్ముకునేటువంటి మాలీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సత్యశోధక సమాజ్ మరి పెట్టి ఈ రీఫార్మ్ మూవ్మెంట్ను మహారాష్ట్రలో ముందుకు తీసుకుపోయాడు. అదేవిధంగా ఈ మహాదేవ గోవింద రానాడే, మరి ఆర్జీ భండార్కర్, దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, మహాదేవ గోవింద రానాడే గొప్ప లాయర్ produced from Elphinstone College, and also became judge of the Bombay High Court. So ఆ విధంగా మరి మహాదేవ గోవింద రానాడి, మిగతా ఆగార్కర్, మిగతా సో వాళ్ళు సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ది ప్రార్థనా సమాజ్, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ది వెస్టర్న్ ఇండియాలో మరి మహామహులు బయలుదేరి సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ వెస్టర్న్ ఇండియాలో మూవ్మెంట్ తీసుకొచ్చారు. విడోరీ మ్యారేజ్ మూవ్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్, అన్టచబిలిటీ రిమూవల్ మూవ్మెంట్. సో ఇలాంటి మూవ్మెంట్, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్, రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ వెస్టర్న్ ఇండియాలో తీసుకురాగలిగిన వాళ్ళు గ్రేట్ స్కాలర్స్ ఎంతోమంది ఉన్నారు ఇక్కడి నుంచి. సో అది ప్రార్థనా సమాజ్. దాని తర్వాత సౌత్ ఇండియాలో ఈ ప్రార్థనా సమాజ్ బ్రాంచెస్ సౌత్ ఇండియాలో ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు, మరి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఇన్ ఆంధ్ర. ఈ యొక్క సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ వీరేశలింగం పంతులు ఏం నడిపాడు? వీరేశలింగం విడోరీ మ్యారేజ్ మూవ్మెంట్, హితకరణి సమాజ్ ద్వారా విడోరీ మ్యారేజ్ మూవ్మెంట్ ఫస్ట్ 1881 మరి ఈ యొక్క విడోరీ మ్యారేజ్ మూవ్మెంట్ను స్టార్ట్ చేశాడు. ఎన్నో విడోరీ మ్యారేజ్ మూవ్మెంట్స్ మరి పర్ఫామ్ చేయించి ఆంధ్రాలో రాజమండ్రి హెడ్ క్వార్టర్గా హితకరణి సమాజ్, మద్రాస్ హెడ్ క్వార్టర్గా హితకరణి సమాజ్ స్థాపించి అతను లైఫ్ లాంగ్ తన భార్య అతను సంపాదించిన ఆస్తి మొత్తం హితకరణి సమాజ్ డొనేట్ చేసి గొప్ప సోషల్ రిఫార్మర్ మూవ్మెంట్. విడో మ్యారేజెస్, ఎన్నో విడోరీ మ్యారేజెస్ను ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్థడాక్స్ ఎలిమెంట్స్ ఇతన్ని అటాక్ చేసినా కూడా మరి విడో రిఫార్మ్ మూవ్మెంట్స్ను రీఫార్మ్ కండక్ట్ చేసినటువంటి వాడు గొప్ప మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. సో అట్లానే మరి ఈ బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విడో రీమ్యారేజ్ యాక్ట్ను మరి 1856లో తీసుకురాగలిగాడు. విడో రీమ్యారేజ్ యాక్ట్ చట్టబద్ధత కల్పించాడు. ఫైట్ చేసి విడో రీమ్యారేజ్ యాక్ట్ చట్టబద్ధత కల్పించి విడో అనేది రిఫార్మ్ యాక్ట్ అని చట్టబద్ధత కల్పించినటువంటి వాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. మరి ఆ తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తర్వాత స్వామి వివేకానంద. ఎవరు స్వామి వివేకానంద? రామకృష్ణ పరమహంస, బెంగాల్లో రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు స్వామి వివేకానంద. ఇతను చికాగో అమెరికా కాన్ఫరెన్స్లో, రిలీజియస్ కాన్ఫరెన్స్లో హిందూయిజంలో ఉన్నటువంటి పాలితిజం, బహు విగ్రహారాధన తప్పు కాదు, అది ఒక మైండ్ కాన్సన్ట్రేషన్ కోసం అని చెప్పి ఒక ఇమేజ్ని ముందు పెట్టుకొని తమ ఇష్టం వచ్చిన ఇష్ట దైవాన్ని పూజిస్తూ వస్తున్నారు హిందువులు. ఆ విధంగా మోస్ట్ లిబరల్ పూజా విధానము
వర్షిపింగ్ విధానము హిందూయిజంలో ఉన్నది. అది అది చెడుకు కాదు, విగ్రహారాధన. తనకిష్టం వచ్చిన దేవతను ఆరాధించుకోవచ్చు, విగ్రహారాధన తప్పు కాదని 1893లో చికాగో అమెరికాలో ఉన్న చికాగో రిలీజియస్ అసెంబ్లీలో ప్రూవ్ చేసి పాలితిజం, బహు విగ్రహారాధన తప్పు కాదు అని ప్రపంచానికి చాటినటువంటి, హిందూయిజం యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి వాడు స్వామి వివేకానంద. ఆ విధంగా వివేకానంద ఎప్పుడైతే ఈ చికాగో కాన్ఫరెన్స్లో ఫారిన్ న్యూస్ పేపర్స్ అందరూ కూడా ఐడెంటిఫై చేశారు అతని గొప్పతనాన్ని, దాంతో ఎర్లీ మార్నింగ్ పేపర్స్ అంతా కూడా స్వామి వివేకానందని ఉండే పేరే హెడ్డింగ్స్ తోటి వచ్చింది, గొప్ప రిఫార్మర్. సో దాంతో స్వామి వివేకానంద ఇండియన్స్ బాగా గొప్పవాడని గుర్తించిన తర్వాత మరి అతను కలకత్తాకు వచ్చి బేలూరు మఠ రామకృష్ణ మిషన్స్ అని స్థాపించి మిషనరీ ద్వారా స్కూల్స్ పెట్టడం, ఆర్ఫన్స్ స్కూల్స్ పెట్టడం, తర్వాత టెంపుల్స్ కట్టించడం, లైబ్రరీని ఓపెన్ చేయించడం. సో ఆ విధంగా సోషల్ యాక్టివిటీస్ను సో మరి నడిపినటువంటి వాడు ఈ యొక్క స్వామి వివేకానంద. రిలీజియస్ కాన్ఫరెన్స్ 1893 చికాగో రిలీజియస్ కాన్ఫరెన్స్లో మానవులంతా ఒక్కటే అండ్ ఫాట్ అగైన్స్ ది డిస్యూనిటీ ఆఫ్ ఇండియన్స్. డిస్యూనిటీకి రావడం, ఇండియాలో డిస్యూనిటీకి రావడానికి గల కారణం క్యాస్ట్ సిస్టమ్. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ పోవాలి అనేటువంటి యొక్క క్యాస్టే హిందూయిజంలో ఉన్న యూనిటీకి దెబ్బగా మారినాయి. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ అంతమొందించాలనేటువంటి యొక్క ఉద్యమించినటువంటి వాడు స్వామి వివేకానంద. మరి ఫారిన్ ప్రెస్ బాగా కవర్ చేయడంతో ఇతను ఇండియాలో రేతి గొప్ప విజ్ఞానిగా, పెద్ద ఫిలాసఫర్గా, మరి విజ్ఞానిగా మరి మన భారతదేశం గుర్తించగలిగింది. దాని తర్వాత స్వామి వివేకానంద తర్వాత ఇంకా మరి ఈ యొక్క సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ మరి క్యారీ చేసినటువంటిది ఎవరైతే ఆర్య సమాజ్ మూమెంట్ ఇంది దయానంద సరస్వతి ది ఫ్యాక్ట్, తర్వాత దయానంద సరస్వతి. సో ఆర్య సమాజ్ మూమెంట్ క్యాస్ట్ సిస్టానికి వ్యతిరేకంగా అందరూ సమానమైనటువంటి యొక్క మూమెంట్ను దయానంద సరస్వతి అతను మొట్టమొదట పంజాబ్లో దాని హెడ్ క్వార్టర్, పంజాబ్ నుంచి బాంబేకు మార్చాడు. ఆర్య సమాజ్ మూమెంట్ బాంబే. అందరూ కూడా సమానులే, ఎక్కువ తక్కువ తారతమ్యాలు లేవని చాటి చెప్పినటువంటి వాడు ఆర్య సమాజిస్టులు. ఆ విధంగా ఆర్య సమాజిస్టులు కుల మతాలు పాటించకుండా మరి వివాహాలు జరిపించారు. అది మరి ఆర్య సమాజం. దాని తర్వాత మరి ఈ యొక్క పారసీస్ కూడా తమ యొక్క మతంలో పారసీస్ హోలీ గ్రంథం జెండా వ్యవస్థ వాళ్ళు కూడా తమ యొక్క రిలీజియన్ రిఫార్మ్ చేస్తూ సోషల్ ఈవిల్స్లో ఉన్న ఉమెన్ ఇన్ఈక్వాలిటీ తొలగిస్తూ ఉమెన్కు ప్రాపర్టీ రైట్ ఇస్తూ పారసీస్ కూడా ఒక వ్యవస్థను, ఒక అసోసియేషన్ను స్థాపించుకొని రిఫార్మ్ మూమెంట్ను పారసీస్ కూడా దాదాబాయి నెహ్రూజీ, ఎంఎస్ బెంగాలీ అనేటువంటి వాళ్ళు పారసీస్ రిఫార్మ్ మూమెంట్ను ముందుకు తీసుకుపోయారు. అదేవిధంగా ఈ యొక్క రిఫార్మ్ మూమెంట్ ఉంది, పారసీస్ రిఫార్మ్ మూమెంట్ ఉంది అమంగ్ ది ముస్లిమ్స్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ముస్లిమ్స్ అందరూ కూడా ఒకే తాటి కిందికి రావాలి. ఎందుకంటే ఒకే తాటి కిందికి ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నట్టయితే ముస్లిమ్స్కు మరి లైసెన్సెస్, ఉద్యోగాలు
వస్తాయి. కాబట్టి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ మరి ఆంగ్లో ఓరియంటల్ కాలేజీగా మార్చినటువంటి వాడు ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆ విధంగా ముస్లింలందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి ముస్లింలున్న సోషల్ ఈవిల్స్ను కొంతవరకు తగ్గించగలిగినటువంటి వాడు ఆర్య సమాజిస్ట్. తగ్గించగలిగినటువంటి వాడు ఎవరు? ఈ యొక్క వెస్టర్న్ ఈ ఆర్య సమాజ్ మూమెంట్ ఇన్ బాంబే, తర్వాత మరి ఈ దయానంద సరస్వతి ఆర్య సమాజ్ మూమెంట్. ఆ తర్వాత ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ యొక్క సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1885 దాకా మరి నేషనలిస్ట్గా ఉన్నాడు. ఆ తర్వాత 1885 వచ్చే వరకు అగెనిస్ట్ ది హిందూయిజానికి అగెనిస్ట్గా ముస్లింలందరినీ తన కిందికి తీసుకొచ్చుకొని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ముస్లింలు యాంటీ హిందూ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా కావాలంటుంది. కాబట్టి రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అంటే హిందూ మెజారిటీ గవర్నమెంట్. కాబట్టి హిందూ మెజారిటీ గవర్నమెంట్ అంటే మరి హిందూ మెజారిటీ గవర్నమెంట్ అంటే మరి హిందువులకే పోతుంది. కాబట్టి ఇతను యొక్క ముస్లింలను తమ వైపు తిప్పుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అగెనిస్ట్గా వర్క్ చేసి ముస్లింలందరినీ మరి తన వైపు ఒకతాటి మీద తీసుకొచ్చినటువంటి వాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలని సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఉంది ముస్లిమ్స్ తీసుకొచ్చినటువంటి వాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అదేవిధంగా మరి సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇది ఆల్ ఓవర్ ఇండియా. మరి వెస్టర్న్ మహారాష్ట్రలో ఎక్కువగా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఎక్కువగా జరిగింది. బెంగాల్లో, మహారాష్ట్రలో, ఆంధ్రాలో, తమిళనాడులో జరిగింది. రామస్వామి నెక్కర్ నాన్ బ్రాహ్మిన్ మూవ్మెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ రామస్వామి నెక్కర్ ఇది తమిళనాడులో. అదేవిధంగా ఈ కేరళలో మరి ఈ కేరళలో నారాయణ గురువు స్థాపించాడు కేరళలో. అదేవిధంగా సత్యశోధక్ ఫ్యాక్ట్ ఫైండింగ్ సొసైటీ స్థాపించినటువంటి వాడు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ విధంగా జస్టిస్ పార్టీ ఇంది తమిళనాడు. మరి ఆ తర్వాత ఈ యొక్క మూమెంట్ సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఆంధ్ర, తమిళనాడు. సో ఈ మూమెంట్ మరి బయలుదేరింది. సో ఈ విధంగా త్రూఅవుట్ ఇండియాలో సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ బయలుదేరి సొసైటీలో ఉన్న ఈవిల్స్ అనేటువంటి సొసైటీలో ఉన్న ఈవిల్స్ అన్నీ కూడా రూపుమాపాలి, రిలీజియస్ రిఫార్మ్ చేయాలని చెప్పి 2 ఉద్దేశాలతోటి ఈ రిఫార్మ్స్ మూమెంట్స్ తీసుకొచ్చారు త్రూఅవుట్ ఇండియాలో. ఫస్ట్ త్రూఅవుట్ బెంగాల్లో మొదలైంది, బెంగాల్ నుంచి మహారాష్ట్ర స్ప్రెడ్ అయింది, మహారాష్ట్ర నుంచి పంజాబ్, మరి పంజాబ్ నుంచి మరి మహారాష్ట్రలో నుంచి బాంబే ప్రెసిడెన్సీ నుంచి మరి దక్కన్లో ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణలో మరి దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, సౌత్ ఇండియా కనుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, మరి ఇలా సోషల్ రిఫార్మ్ మూమెంట్ స్ప్రెడ్ సౌత్ ఇండియా. సో ఆ విధంగా సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఇండియాలో మొత్తం సోషల్ ఈవిల్స్ను మరి రిలీజియస్ ఈవిల్స్ ఆఫ్ సూపర్స్టిషన్స్, క్యాస్ట్ సూపర్స్టిషన్స్, రాంగ్ బిలీఫ్స్, మరి పాలిటిజం, మరి మోనోథిజాన్ని ఎంకరేజ్ చేశారు. సో ఈ విధంగా మరి సోషల్ రిఫార్మ్ మూమెంట్ మరి వెస్టర్న్ మోడల్ రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్, వెస్టర్న్ మోడల్ మరి రాజా రామ్మోహన్ రాయ్ క్రిస్టియన్ మోడల్ సండే గ్యాదరింగ్స్ చేశాడు. కాబట్టి ఇది క్రిస్టియానిటీకి దగ్గరగా ఉన్నదని చెప్పి క్రిటిసిజం వచ్చింది.
సో ఆ విధంగా మరి ఈ ఆర్య సమాజం వేదాలే సోర్స్, గో బ్యాక్ టు వేదాస్, వేదాలలో అంతా బాగున్నది. మరి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఏది ఆర్య సమాజ దయానంద సరస్వతి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రాదు. సో ఆ విధంగా ప్యూర్లీ సాంస్క్రిట్ పండితులు అయినప్పటికీ కూడా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లేకున్నా కూడా ఈ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ను మరి ఈ బాంబేలో ఆర్య సమాజ్ మూవ్మెంట్ను, ఈక్వాలిటీ మూవ్మెంట్ను, మరి సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ను సక్సెస్ చేయగలిగినటువంటి వాడు దయానంద సరస్వతి. అదేవిధంగా దివ్య జ్ఞాన సమాజ్, అనిబిసెంట్ దివ్య జ్ఞాన సమాజ్, మేడం బ్లావర్స్కీ, లాల్కాట్ అనే వాళ్ళు ఈ ఈ యొక్క మద్రాస్ అడయార్ను కేంద్రంగా చేసుకొని అనిబిసెంట్ మద్రాస్ కేంద్రంగా పంపి ఆ విధంగా దివ్య జ్ఞాన సమాజ్ అంటే దివ్య జ్ఞాన సమాజ్ ద్వారా మనకు మానవునికి సోలేస్ తృప్తి లభిస్తుంది. ఏ రిలీజన్లో లేనటువంటి యొక్క తృప్తి, ఏ సొసైటీలో లేనటువంటి యొక్క తృప్తి మరి ఈ యొక్క ఇండియన్ రిలీజన్లో, ఇండియన్ సోషల్ సిస్టంలో ఉన్నదని చెప్పి ఈ విధంగా సోషల్ రిఫార్మ్, రిలీజియస్ రిఫార్మ్ తోటి మరి భగవంతుడు ఒక్కడే, మరి భగవంతుని ముందు అందరూ సమానులే. సమానత్వం లేకపోవడంతో యూనిటీ ఇండియాలో లేదు, ఇండియన్ పీపుల్లో ఐక్యమత్యం లేదు. ఆ విధంగా సోషల్ ఈవిల్స్ను మరి ఉంది. ఈ సోషల్ ఈవిల్స్కు మరి బేస్ ఏంటి బేస్ సోషల్ ఈవిల్స్కు యూనివర్సలిజం అండ్ రీజన్ అంటే హేతుబద్ధంగా సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలిగిందే వెస్టర్న్ సైన్స్, వెస్టర్న్ మ్యాథమెటిక్స్, మరి వెస్టర్న్ అనాటమీ, ఆ యొక్క వెస్టర్న్ అనాటమీ, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, రేషనలిస్టిక్ ఎడ్యుకేషన్, యూనివర్సలిజం అనేటువంటి ఐడియాలజీ తోటి ఈ సోషల్ రిఫార్మ్, రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ నడిపి ఈ వివిధ ప్రాంతాలలో వివిధ వ్యక్తులు నడిపించి సో రెండు పద్ధతుల ద్వారా సోషల్ ఈవిల్స్ను మరి తగ్గించగలిగారు, మరి రిలీజియస్ ఈవిల్స్ను తగ్గించగలిగారు. అది మరి రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ది ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ఈస్టర్న్ ఇండియా, రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ వెస్టర్న్ ఇండియా, రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ బెంగాల్, రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ది Maharashtra, reform movement in Punjab, reform movement in Andhra, socio-religious reform movement in Andhra. సో ఆ విధంగా ఎంతో మంది వ్యక్తులు ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ను ప్రభావితం చేసి మరి క్రిస్టియన్ ఐడియాలజీకి తీసుకోకుండా ఆ యొక్క ఐడియాలజీని తలదంచు మరి ఈ యొక్క ఈక్వాలిటీని సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ మరి మనకు ఈ రోజు లెసన్లో తోడ్పడగలిగింది. అది సోషియో రిలీజియస్ మూవ్మెంట్. మరి అదేవిధంగా సోషియో రిలీజియస్ మూవ్మెంట్ ఇన్ ది దాని లిమిటేషన్స్, సిగ్నిఫికెన్స్ అండ్ లిమిటేషన్స్. సిగ్నిఫికెన్స్ ఇది సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ వల్ల రిలీజన్లో ఉన్నటువంటి యొక్క అంటరానితనం తగ్గిపోయింది. మరి అందరూ సమానులే అనేటువంటి భావం పెరిగిపోయి మరి క్యాస్ట్ సిస్టంలో ఉన్నటువంటి రిజిడిటీ తగ్గిపోయింది. సోషల్ మింగిలింగ్ జరిగిపోయింది. అది సిగ్నిఫికెంట్. సోషల్ మింగిలింగ్ ఆఫ్ ఈచ్ అదర్ యాజ్ ఎ బ్రదర్హుడ్నెస్ పెరిగింది, ఐకమత్యం పెరిగింది హిందూ సొసైటీలో. మరి సోషల్ ఈవిల్స్ పోయి, రిలీజియస్ ఈవిల్స్ పోయి బ్రదర్హుడ్ సొసైటీగా మారింది ఇది హిందూ సొసైటీ. సో ఆ విధంగా బ్రదర్హుడ్, హ్యూమనిజం, బ్రదర్హుడ్, యూనివర్సల్
అందరూ కూడా సమానమైనటువంటి యూనివర్సలిజం, బ్రదర్హుడ్. సో అది మనం ఈరోజు ఈ యొక్క సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇలా ఈ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇలా స్ప్రెడ్ కావడంతో రిలీజియస్ డాగ్మాస్, రాంగ్ బిలీఫ్స్, సోషల్ ఈవిల్స్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు స్పెషల్ ఎంఫసిస్ ఇచ్చి ఉమెన్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో ఎంకరేజ్ చేస్తున్నారు. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్, మరి ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్, విడో రీమ్యారేజ్ మూవ్మెంట్, మరి సతీ అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ ద్వారా ఉమెన్ ఎడ్యుకేషన్ మరి అలాంటి యొక్క ఎడ్యుకేషన్ సో ఇచ్చి మరి ఉమెన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అని చాటి చెప్పగలిగింది ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్. ఆ విధంగా ఈ రెండు సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ ఈ రెండిట్లో ఉన్న సోషల్లో ఉన్న రుగ్మతలను, సొసైటీలో ఉన్న రుగ్మతలను, మరి రిలీజన్లో ఉన్న రుగ్మతలన్నింటినీ కూడా రూపుమాపగలిగింది ఈ యొక్క 19th and 20th century యొక్క సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్. దాన్ని మరి ఇది సిగ్నిఫికెంట్. మరి ఈ యొక్క లిమిటేషన్స్ ఎంత ఏమి సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ 19th centuryలో అందరూ సమానమే, క్యాస్ట్ సిస్టమ్ పోవాలి, అందరూ భగవంతుని ముందు అందరు సమానులే, అందరూ కూడా భగవంతుని పుత్రులే, మరి అందరికి కూడా ఒకరు పోస్తే ఎర్ర రక్తం, ఒకరు పోస్తే నల్ల రక్తం కాకుండా అందరూ మానవులంతా ఒక్కటే అని చెప్పి నమ్మకం జరిగింది. సో ఆ విధంగా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్, రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ను మరి త్రూఅవుట్ ఇండియాలో ఇది ఈ యొక్క ఉద్యమం 1900 ఈ యొక్క మూమెంట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా స్ప్రెడ్ అయింది వెస్టర్న్ సైన్స్కు, మ్యాథమెటిక్స్కు, వెస్టర్న్ ఫిలాసఫీకి. సో మరి వెస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్కి, ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఈ ఆర్థడాక్స్ ఎలిమెంట్స్ యొక్క ప్రభావం తగ్గిపోయింది. బౌద్ధేవతారాధన, ఏకేశ్వర ఉపాసన, మోనోథిజం ఎంకరేజ్ చేయబడు. సో ఆ విధంగా సోషల్ ఈవిల్స్ను, రిలీజియస్ ఈవిల్స్, సతీ యాక్ట్ను, మరి రిలీజియన్ బేస్ మీద ఇన్ఈక్వాలిటీని ఎస్టాబ్లిష్ చేసేదాన్ని అన్నీ కూడా తొలగిపోవటం జరిగింది. ఇది మనం లిమిటేషన్ ఎన్ని ఉద్యమాలు, నారాయణ గురువు, రామస్వామి నెక్కర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మూవ్మెంట్, తర్వాత ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ మూవ్మెంట్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మూవ్మెంట్, మరి ఈ యొక్క మహాదేవ గోవిందరావు నాయుడు, జ్యోతిబా పూలే, ఈ మద్రాసులో ఈ యొక్క శెట్టి, సో మొదలైన వారు ఈ యొక్క సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ మరి ముందుకు తీసుకుపోగలిగి సొసైటీలో ఉన్న రుగ్మతను రూపుమాపి సోషల్ ఈక్వాలిటీని, సోషల్ యూనిటీని సంపాదించి పెట్టగలిగిన భారతదేశానికి ఇది. మరి ది లిమిటేషన్స్ ఏంటంటే స్టిల్ మరి క్యాస్ట్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ విధంగా క్యాస్ట్ సిస్టమ్ అంటే కంటిన్యూ కావటం అనేది అంటే ఇది సోషల్ ఈవిల్స్, విడో రీమ్యారేజ్ అనుమతించినప్పటికీ కూడా అనుమతించినప్పటికీ ఈ సోషల్ ఈవిల్స్ను కొంత తగ్గించినప్పటికీ ఇంకా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ లిమిటేషన్ ఉంది. క్యాస్ట్ సిస్టమ్ ఎంతవరకు పోలేదు, హైరార్కీ సిస్టమ్ ఎంతవరకు పోలేదు, దేవతారాధన మరి పోలేదు,
మోనోథిజం అని ప్రాపగేట్ చేశారు. కానీ ఇది కూడా మరి ఇది ఈ యొక్క బౌద్ధ విగ్రహారాధన అనేది ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది. అంటే దీనికి ఏంటంటే బేస్ ఎవరి ఇష్టం వచ్చినటువంటి యొక్క దేవతను వాళ్ళు పూజించుకోవచ్చు అనే స్వతంత్రం ఎక్కువగా ఉన్నది. మోర్ డెమోక్రసీ ఇన్ హిందూ సొసైటీ రాదర్ దెన్ అదర్ ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్ సొసైటీ కన్నా ఈ మోర్ ఈక్వాలిటీ, మోర్ ఎంఫసిస్ ఆన్ ఈక్వాలిటీ కలిగి ఉన్నటువంటిది ఇది మన ఈ యొక్క సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్. అది లిమిటేషన్స్ ఏంటి, ఎంతోమంది మరి మహారాష్ట్ర నుంచి, ఎంతోమంది బెంగాల్ నుంచి ఎన్నో యాక్టివిటీస్, పూనా సర్వశిక్ష సభ నుంచి ఎన్నో యాక్టివిటీస్, తమిళనాడు నుంచి రామస్వామి నాయకర్, కేరళ నుంచి ఈ యొక్క కేరళ ఈ నారాయణ గురు ఫ్రమ్ కేరళ, ఎన్ని మూమెంట్స్ ఈ సోషల్ రిఫార్మ్ మూమెంట్, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ జరిగినా కూడా మరి సోషల్ ఈవిల్స్ ఇంకా, క్యాస్ట్ సిస్టమ్ ఉన్నది, హైరార్కీ సిస్టమ్ ఉన్నది, ఇంకా సోషల్ ఈవిల్స్ ఇంకా సమాజంలో ఉన్నాయంటే దీని అన్నిటికీ గల కారణం ఏంటి అంటే బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్, బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ తోటి మనకు ఈ యొక్క ఈ ఈవిల్స్, సోషల్ ఈవిల్స్ కొన్ని ఇంకా యూనిటీ సాధించలేకుండా అందరూ సమానం అని చెప్పబడ్డప్పటికీ కూడా హైరార్కీ సిస్టమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, క్యాస్ట్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది, అన్టచబిలిటీ కొంత పోయినా కూడా ఇంకా కొంత కంటిన్యూ అవుతుంది. ఇది మరి ఈ సమాజాన్ని ఈ విధంగా డివైడెడ్ సొసైటీ చేసింది. డివైడెడ్ సొసైటీని యునైటెడ్ సొసైటీగా మార్చాలని ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు. అందరినీ, భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ ఒకే తాటి మీదకి యునైటెడ్గా కలపాలి. యునైటెడ్ ఇస్ ది స్ట్రెంగ్త్, డివైడెడ్ ఇస్ ది వీక్నెస్ అనే దానికి సింబల్గా భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఉమ్మడిగా దానికి భారతదేశంలో ఉన్నందరూ ఉమ్మడిగా యునైటెడ్గా ఉండేటువంటి యొక్క వాతావరణాన్ని ప్రమోట్ చేసి సోషల్ ఈవిల్స్ ఈ ఈవిల్స్ అంటే రేషనలిజానికి, అంటే హేతువాదానికి, రేషనలిజం అంటే రీజన్కి దగ్గరగా నిలవనటువంటి యొక్క ఐడియాలజీ తీసేసి రీజన్కి అనుకూలంగా, సైంటిఫిక్ ఆలోచనకు అనుకూలంగా ఉన్న ఐడియాస్ తోటి మరి ఈ ఐడియాలజీ తోటి సొసైటీస్ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఇది మనం ఈరోజు లైవ్ ఛానల్లో సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ది ఇండియా. దాంట్లో ఎందుకు వచ్చింది సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ అంటే వెస్టర్న్ ఇంపాక్ట్, క్రిస్టియన్ ఎడ్యుకేషన్, క్రిస్టియన్ మిషనరీస్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ సో ఇది ఈ విధంగా మరి వెస్టర్న్ ఎడ్యుకేషన్ మరి దాంతో ఈ యొక్క మూమెంట్స్, ఈ సోషియో రిలీజియస్ మూమెంట్స్ స్టార్ట్ అయినాయి. ఈ సోషియో రిలీజియస్ మూమెంట్స్ను మరి మొట్టమొదటిగా ఎక్కడ బెంగాల్లో రాజా రామ్మోహన్ రాయ్ ఇనిషియేట్ తీసుకున్నారు. 4 పద్ధతుల ద్వారా ఈ సోషియో రిలీజియస్ మూమెంట్స్ 4 మెథడ్స్. ఒకటి మొట్టమొదటిది ఏంటంటే వితిన్ ది సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ రిఫార్మ్స్ ద్వారా దాన్ని చక్కదిద్దుకోవాలి వితిన్ సొసైటీ నుంచి. రెండవది స్టేట్ సపోర్ట్ తోటి చట్టబద్ధత తీసుకొచ్చుకోవటం. మూడవది మరి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మరి రేషనలిజాన్ని, యూనివర్సలిజాన్ని మరి ఈ నిలదొక్కుని ఉండేటట్టుగా వ్యక్తులు మరి ఆర్థడాక్స్ డిస్యూనిటీని క్వశ్చన్ చేస్తూ యూనిటీని బిల్డప్ చేయాలనుకునేది మూడవది.
నాలుగవది సోషల్ రీఫార్మ్ సొసైటీస్, సోషల్ నెట్వర్క్స్, సోషల్ యాక్టివిటీస్, సోషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా రీఫార్మ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రార్థన, ఈ బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్, పరమహంస మండలి, ప్రార్థన సమాజ్ అండ్ దివ్యజ్ఞాన సమాజ్, మరి ఈ యొక్క పారసీ రిలీజన్, వీరేశలింగం పంతులు, హితకర్మి సమాజ్. సో ఇలాంటి మరి స్థాపించి మనం ఈరోజు ఈ లెసన్లో 4 పద్ధతుల ద్వారా సోషల్ యాక్టివిటీస్. మొట్టమొదటి ఆద్యుడు ఎవరైనా రాజా రామ్మోహన్ రాయ్, దాని తర్వాత అతని ఫాలోవర్స్ ఎవరు దేవేంద్రనాథ్ ఠాగూర్, అతని తర్వాత కేశవ్ చంద్ర సేన్. మహారాష్ట్రలో ఎంతో మంది బయలుదేరారు. పేర్కొన్నవాడు పృథ్వీరావు పూలే, మహాదేవ గోవింద రానాడే, ఆర్జీ భండార్కర్, ఆగార్కర్, చంద్రావర్కర్, ఎంతో మంది. మరి సౌత్ ఇండియాలో కందుకూరు వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు. మరి బెంగాల్ నుంచి ఇంకా స్వామి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, మరి కందుకూరు వీరేశలింగం పంతులు, మరి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అమాంగ్ ది ముస్లిమ్స్. పారసీల్లో దాదాబాయి నెవరోజీ, మరి ఈ బద్రుద్దీన్ ఛాబ్జీ ఈ యొక్క పారసీ మూమెంట్ మరి నడిపారు. ఆ విధంగా సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ద్వారా మనకు ఈ ఈవిల్స్ను, రిలీజియస్ సూపర్స్టిషన్ను మనం పారదోలగలిగాము. ఇది సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ ఇండియా. యూనిట్ నెంబర్ 9 మనం ఈ రోజు లైవ్ ఛానల్లో కవర్ చేయగలిగాం.